హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈరోజు హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ 3 తర్వాత మాత్రం వాతావరణం చల్లబడింది. అయితే చాలా ప్రాంతాల్లో కూడా కొండపోత వర్షం కురుస్తోంది. అయితే ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాధాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతోంది. అయితే ఈ రూట్లలో ప్రయాణించేవారు వేరే రూట్లలో వెళ్ళడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే భారీగా కురిసిన వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడం వల్ల పలు చోట్ల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఒకవైపు ఆఫీస్ నుంచి అందరూ ఇళ్లకు వెళ్ళే టైం, మరొక వైపు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో చాలా వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వాహనదారులకైతే ట్రాఫిక్ తప్పడం లేదనే చెప్పుకోవచ్చు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయట్లేదని మనకైతే వార్తలు వస్తున్నాయి. అయితే దీంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగిన పరిస్థితి నెలకొంది. అయితే వరద నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు కురిసిన వర్షం మాత్రమే కాకుండా రాబోయే 24 గంటల్లో మరొకసారి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉందట. అందుకే అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే నాలాలకు దగ్గరలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. వీడియో జర్నలిస్ట్ దినేష్తో రాణి, SV6 న్యూస్, హైదరాబాద్.